బాలకృష్ణ గారి కొడుకు అయితే నిజం చెప్తున్నా, సేమ్ టు సేమ్ ప్రభాస్ లా ఉన్నాడా. అసలు సరైన సినిమాలు పడితే కనుక ఒక 2-3 సినిమాలు స్టార్డమ్ వెంటనే వచ్చేస్తుంది, లేట్ అవసరం లేదు. ఏదన్నా తప్పుదో పట్టి సినిమా అడిట్ అవుతే కానీ కొంచెం రిస్క్ ఉండొచ్చు, కానీ ఆ కట్అవుట్కి అందానికి నిజంగా 2-3 హిట్లు వరుసన మంచి స్టోరీలు, మంచి మా స్టోరీలు అయితే బోయపాటి గారు, లేకపోతే అర్జున్ వంగ గారు, లేదా కంపల్సరీ అయితే నాకు తెలిసి త్రివిక్రమ్ గారు, ఈ ముగ్గురులో ఎవరు తీసినా కానీ, లేకపోతే కొట్రాల శివ గారు తీస్తే సరిగ్గా సినిమాలో నేను చెప్తున్నా అదిరిపోద్ది. కానీ ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇచ్చారంటే ప్రశాంత్ వర్మ, మీకు తెలిసింది కదా, హనుమాన్ సినిమా తీశారు, ఆ డైరెక్టర్కి ఇచ్చారు ఫస్ట్ ఛాన్స్. నిజం చెప్తున్నా, బాలకృష్ణ కొడుకున్నాడా ఇంచుమించు ప్రభాస్ లా ఉన్నాడు. అసలు ఉన్నాడు అని కానీ ప్రభాస్ అని అనుకో చెప్తాను, ప్రభాస్ హైట్ ప్రభాస్ పార్టీ అంటే వేరు, కానీ నేను వెనక నుంచి లుక్ చూస్తే ఇంచుమించు ప్రభాస్ లా ఉన్నాడు. ప్రభాస్ అనిపిస్తుంది నాకు చూసినట్టునే, అలా ఉన్నాడు. బాలకృష్ణ గారు ఫస్ట్లో ఇట్లు ఉన్నాయి, తర్వాత చాలా ఫ్లాప్లు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు మంచి హైప్లు ఉన్నారు. ఇప్పుడున్న సీనియర్ హీరోలో బాలకృష్ణ గారికి ఉన్నంత హైప్ ఎవ్వరికి లేదు. బాలకృష్ణ గారికి సింగిల్గా సినిమా తీసినా వెళ్ళి చూస్తారు ఫ్యాన్స్, అలా ఉన్నారు. బాలకృష్ణ హైప్ అలా ఉంది బాలకృష్ణ గారికి. నిజంగా ఇదే టైంలో ఒక్క 2-3 ఇట్లు పడితే మోసజ్ఞకి కంపల్సరీ స్టార్డమ్ వచ్చేస్తుంది. కంపల్సరీ మనకి విజయ్ దేవరకొండ ఎలాగైతే హైప్ ఇచ్చా, ఎలాగైతే మంచి స్పీడ్గా త్వరగా స్టార్డమ్ వచ్చిందో, నిజంగా అంత స్పీడ్గా స్టార్డమ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ కట్అవుట్కి అందులోకి తండ్రి ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఆ ఫ్యాన్ బేస్ సపోర్ట్ ఇచ్చారంటే సపోర్ట్ తోటి 2 సినిమాలు 3 సినిమాలు వరుసనే మంచి హిట్లు అయినా మా సీరియల్ టైప్లో ఇమేజ్ వచ్చేస్తుంది, స్టార్డమ్ వచ్చేస్తుంది. అసలు నేను ఊహించుకోలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఫొటోస్కి ఇప్పుడు ఫొటోస్కి అస్సలు పొందడం లేదు. ఒకప్పుడు ఫోటో ఇప్పుడు పెడతాను చూడండి సరే, ఎలా ఉన్నాడంటే అసలు ఇంత లావు అయిపోయి మనిషి ఇంత మగముండిపోయి ఇది ఎత్తనేంట్రా వెలగొన్నాడా అనుకున్నాను నేను. ఇప్పుడు చూస్తే నిజంగా ఏరి విగ్గో లేకపోతే ఒరిజినల్ తెలదు, కానీ నిజంగా ప్రభాస్దే సేమ్ డీటో. కల్కిలో ప్రభాస్ అయితే ఎలాగుంటాడు, జుట్టుతో అందంగా సేమ్ అలా ఉన్నాడు. నాకు తెలిసి అది విగ్ అనుకుంటా, లేకపోతే ఒరిజినల్ ఏరి తెలియదు, కానీ అసలు చాలా అంటే చాలా బాగున్నాడు హైట్కి పర్సనాలిటీకి. నిజంగానే బాలకృష్ణ గారు అదృష్టం అమ్మ, ఎందుకంటే అసలే తనకి ఇంట్రెస్ట్ ఉంటుందంటే సినిమాల కోసం. బాలకృష్ణ గారు చెప్పి ఇంట్రెస్ట్ తోటి సినిమా తీస్తున్నారా, ఒక్క 2-3 ఇట్లు కానీ పడితే కనుక బాలకృష్ణ గారు మోక్ సైజుకి కంపల్సరీ స్టార్డమ్ వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేది. మన సేమ్ మన విజయ్ దేవరకొండ అది ఎలాగైతే స్టార్డమ్ వచ్చిందో సేమ్ డీట్ అంత ఈజీగా వచ్చేది స్టార్డమ్. ఎందుకంటే ఆల్రెడీ బాలకృష్ణ గారి ఫ్యాన్ బేస్ ఫుల్ ఉంది. ఇప్పుడైతే బాలకృష్ణ గారికి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్యాన్ బేస్ ఈ టైప్ ఇప్పుడున్న పరిస్థితి బట్టి బాలకృష్ణ గారు అయిపోయినారు బాగానే. మనకు ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఎంత హైప్ ఉన్నారో, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు సేమ్ టు సేమ్ ఇటు బాలకృష్ణ సేమ్ అంత హైప్ ఉన్నారు. ఇలాంటి టైంలో సరైన కొడుక్కి 2-3 ఇట్లు పడితే ఇటు తండ్రి సినిమాలు చూసిన ఫ్యాన్స్, ఇటు నార్మల్ ఫ్యాన్స్ కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. స్టార్డమ్ ఈజీగా వచ్చేది సరైన ఇటు 2-3 ఇట్లు పడిందా ఇంకా అంత స్టార్డమ్ వచ్చాయంటే. నిజంగా అలాగే హైప్ ఉన్న హీరో అవ్వాలంటే ఒక టైంలో మనం సినిమాకి మనం సినిమా టైంలో అఖిల్ లాస్ట్ ఎంటర్ అవుతాడు. ఒక్క 10 సెకండ్ ఉంటాడు, 15 సెకండ్ ఉంటాడు సినిమాలోనే, నిమిషం కూడా ఉంటాడు కంపల్సరీ. కానీ అసలు సినిమా అయిపోయిన తర్వాత అందరూ అఖిల్ కోసం చెప్పుకున్నారు. కానీ అఖిల్ చేసిన తప్పు ఏంటంటే సినిమాల్లో సర్చుకోలేపాడు, అందుకని సినిమాలు రాలేదు. అందుకని స్టార్డమ్ రాకుండా పోయింది. నిజంగా మోక్ష అలాంటి తప్పు చేయకుండా ఒక్క 2-3 ఇట్లు సరైన ఇట్లు 2-3 ఇట్లు ఇచ్చాడంటే నాకు తెలిసి స్టార్డమ్ వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేది స్టార్డమ్. ఎందుకంటే తండ్రి బాలకృష్ణ ఫ్యాన్స్, నార్మల్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిపి మరో విజయ్ దేవరకొండ అయిపోతారు నాకు తెలిసి ఇండస్ట్రీకి. ఎందుకంటే విజయ్ దేవరకొండ చాలా సింపుల్గా, చాలా స్పీడ్గా, ఎంత స్పీడ్గా స్టార్డమ్ వచ్చిందంటే ఏ హీరో కూడా స్పీడ్గా రాలేదు. ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ బన్నీ ఎవ్వరు కూడా అంత స్పీడ్గా రాలేదు స్టార్డమ్. విజయ్ దేవరకొండ వచ్చింది. నిజం చెప్తాను, ఇదే టైంలో ఈ మూమెంట్లో, ఎందుకంటే బాలకృష్ణ గారు మంచి హిట్లు ఉన్నారా, ఇదే టైంలో ఒక్క 2-3 ఇట్లు అయిందంటే మోక్షకి అంతే ఫ్యాన్ బేస్ ఆటోమేటిక్గా పెరిగిపోద్ది, ఆటోమేటిక్గా స్టార్డమ్ వచ్చేది, ఆటోమేటిక్గా పెద్ద హీరో అయిపోతారు. ఆటోమేటిక్గా చాలా సింపుల్గా అయిపోతారు నాకు తెలిసి, ఆటోమేటిక్గా అయిపోతారు నాకు తెలిసి ఈ టైం ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. మరి ఈ అవకాశం ఉపయోగించుకుంటారో లేకపోతే సినిమా స్క్రిప్ట్ దెబ్బడి కొంచెం అటు ఇటు అవుతుంది తెలదు, కానీ మనిషి మట్టికి హీరో మెటీరియల్ చూస్తే నిజంగా గుద్దితే 5-6 పడిపోలే ఉన్నాడు నిజంగానే. బాలకృష్ణ గారికి ఎలాగైతే పెడతారు ఫైట్లు అలాగే పెట్టరు ఫైట్లు. నిజంగా ఒక్క 2-3 ఇట్లు పడితే అలాంటి ఫైట్లు తోటి మా సీర్ అయిపోతారా, స్టార్డమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంత తండ్రి సపోర్ట్ ఉన్నది, ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా
సినిమా హిట్ అవ్వాలా, స్టోరీ బాగుండాలి, బాగుంటేనే చూస్తారు అనుకో కానీ చెప్తున్నా. కానీ ఏంటంటే సపోర్ట్ బాగుంటుంది కాబట్టి మంచి 2-3 హిట్లు ఆడితే. ప్రశాంత్ వర్మ తెలుసు కదా, హనుమాన్ తీశాడు, మనోడితోనే చేస్తానంట. మరి ఎలా ఉంటుందో చూడాలి సినిమా. కానీ హీరోలా ఉన్నాడు సేమ్, ప్రభాస్లో ఉన్నాడు సేమ్, చూస్తే ప్రభాస్లో ఉన్నాడు అంతే, ఎక్కడ తేడా లేదు.